హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు డెల్టా కాబ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా టోటల్ ఇన్కమ్ ఫర్ దిస్ క్వార్టర్ 30 జూన్ 2024 వచ్చేసి 195 క్రోర్స్ వచ్చింది. లాస్ట్ క్వార్టర్ ఇదే టైంకి 213 క్రోర్స్ వచ్చింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే దెర్ ఈజ్ ఏ డిప్ బిట్వీన్ టోటల్ ఇన్కమ్. సో అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ జూన్ 2023కి చూస్తే 273 క్రోర్స్ మనకి ఇన్కమ్ వచ్చింది. సో ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే చాలా తక్కువగానే డిఫరెన్స్ అంటే ఇన్కమ్ జనరేషన్ ఉంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే చాలా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం టోటల్ ఎక్స్పెన్సెస్ ఫర్ దిస్ క్వార్టర్ వచ్చేసి 165 క్రోర్స్ ఎక్స్పెన్సెస్ చేసింది. లాస్ట్ క్వార్టర్ 171. సో ఎక్స్పెన్సెస్ కూడా ప్రొపోర్షనట్గా ఇన్కమ్తో కంపేర్ చేస్తే తగ్గాయి. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 181 క్రోర్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ బాగా తగ్గాయి ఎక్స్పెన్సెస్ కూడా, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్లైట్లీ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ డిఫరెన్సెస్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ డిఫరెన్సెస్ వచ్చేసి టోటల్ నెట్ ప్రాఫిట్ మీద చూపిస్తుంది. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 70 క్రోర్స్ ఫర్ దిస్ క్వార్టర్ వచ్చింది. లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 110 క్రోర్స్. సో దగ్గర 30% డిప్ ఇన్ టోటల్ ప్రాఫిట్ ఫర్ దిస్ క్వార్టర్. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కంపారిజన్ చేస్తే 89 క్రోర్స్ వచ్చింది. 89 క్రోర్స్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇయర్కి లాస్ట్ ఇయర్కి, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే మాత్రం దెర్ ఇస్ ఏ 35% మార్జినల్గా డిప్ వచ్చింది టోటల్ ఇన్కమ్ వచ్చేసి. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా అర్నింగ్స్ పర్ షేర్ ఉంటుంది. సో అర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి ఈ క్వార్టర్ 0.81 రూపీస్ లాగా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 2.70. నియర్లీ 50% ఆఫ్ ది అర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి తగ్గింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 2.54 ఉండింది పర్ షేర్. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిఫరెన్స్ చూపిస్తుంది, చాలా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ కూడా చాలా తగ్గింది. సో అట్ ది సేమ్ టైం ఈ క్వార్టర్ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసింది. డివిడెండ్ ఎంత డిక్లేర్ చేసింది అంటే 1 సెకండ్. డివిడెండ్ 1 రూపీ 25 పైసా పర్ షేర్గా డిక్లేర్ చేసింది ఈ క్వార్టర్. So the board of fixed Saturday 20th June 2024 as the record date for asserting entitlement for the payment of final dividend if approved at the AGM. The board of directors as its meeting held on 7th May 2024 has recommended a final dividend of 1.25 per share subject to the approval shareholders at the ensuing annual general meeting. So 1.25 per share మనకి డివిడెండ్ లాగా డిక్లేర్ చేస్తుంది. థ్యాంక్ యూ.